ఈసీల అనుసంధానం లింక్ డాక్యుమెంట్లపై కూడా నిఘా పెడుతుంది ప్రభుత్వం. అంటే ఈ టెక్నాలజీ ఆధారంగా ఆస్తుల చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించేందుకు 1983 నుంచి ఉన్న ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ వివరాలు కొత్త విధానానికి అనుసంధించనున్నారు. సో కేవలం ప్రస్తుత యజమాని వివరాలే కాకుండా ఇప్పుడు రమేష్ పోతరాజు అనేటువంటి వివరమే కాకుండా ఇప్పుడు ఉన్న లాస్ట్కి యజమాని నేనున్నా, అదే కాకుండా గత 40 ఏళ్ల కింద నేను ఉన్నటువంటి ఆస్తి ప్రశాంత్ మీద ఉండనా, రాజు మీద ఉండనా, ఇంకా ఎవరి పేరు మీద మొత్తం చరిత్ర దానికి అటాచ్ అయి ఉంటారు అన్నట్టు. గత 40 ఏళ్ళుగా ఆస్తి ఎవరెవరి చేతులు మారింది, లింక్ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు నిర్ధారించుకుంటారు. దీనివల్ల నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తులు అమ్మే ముఠాల ఆటలు ఇక సాగవు. వాస్తవానికి సబ్ రిజిస్ట్రార్కు అన్నీ చూపెట్టకపోవడమే సమస్య. సబ్ రిజిస్ట్రార్కు యాక్సెస్ లేదు. ఇది ప్రభుత్వ భూమి ఎంత రాష్ట్రంలో, ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ లేనిది, అటవీ భూములు ఏంది, అసైన్డ్ భూములు ఏంది అనేది సబ్ రిజిస్ట్రార్ దగ్గర డాటా ఉండదు. అంటే వాళ్ళకి యాక్సెస్ ఉండకపోవడం వల్ల ఏది తీసుకపోతే అది అంతవరకు వాళ్ళు చూపెట్టిన డాక్యుమెంట్లు మ్యాచ్ అవుతున్నాయా లేదా అని సంతకాలు పెట్టేటోళ్ళు. అది సబ్ రిజిస్ట్రార్ దగ్గర కూడా జరిగినటువంటి పెద్ద ఇబ్బంది. సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి టెక్నాలజీని అనుసంధానం చేసి సబ్ రిజిస్ట్రార్కి సిస్టమ్ ముందట అన్ని యాక్సెస్ ఉంటాయి. నువ్వు ఒక సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చెయ్యి అని తీసుకోపోగానే ఆ సర్వే నెంబర్ కొట్టంగానే అది ఏదైనా నిషేధిత జాబితాలో ఉందా, అటవీ భూమి జాబితాలో ఉందా, లేకపోతే దేవాదాయ శాఖ భూమిలో ఉందా, వక్ఫ్ భూమిలో ఉందా, ఏదైనా డిస్ప్యూట్లో ఉందా అని ఆయనకు చూపిస్తుంది. లేదా దానికి సంబంధించిన ఈసీ మొత్తం ఎవరెవరి దగ్గర నుంచి వచ్చిందనే